హరిశ్రీ గణపతి నమ. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవం పాటించేయటం వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. జ్యోతిష్యం నేర్చుకునేటటువంటి వాళ్ళకి ఒక జాత చక్రం అనేటటువంటి విశ్లేషణ చెప్తున్నాను. గళ్ళు కట్టుకోండి. రాశి చక్రం, నవాంశ చక్రం. ఆ జాతకుడు మే 25, 1998 పుట్టారు. సాయంత్రం 5:05కి పుట్టారు. రాజస్థాన్లో జాలార్ జిల్లాలో. అతను తులాలగ్నంలో పుట్టాడు. కుంభంలో గురుకేతువులు, మేషంలో బుధుడు, శుక్రుడు, శని. తలకాయ స్థానం, రహస్యాంగ స్థానం 7వ ఇంట్లో. అష్టమంలో రవి, కుజ, చంద్ర. రవి కుదురు కలిస్తే మనం ధనలాభాధిపతులు కోటేశ్వర యోగం అంటాం. 7వ ఇంట్లో భాగ్యాధిపతి కడితే వివాజితానికి దోషం చెప్పరాదని అంటాం. లగ్నాధిపతి 7వ ఇంట్లో ఉన్న శుక్రుడు వాడు మంచివాడు కాదు, శని నీచి పెట్టాడు, పంచమాధిపతి. నెక్స్ట్ లాభంలో రాహు. నవాంశ చక్రంలో కుజుడు భార్య ఇంటి వాడు దిస్వభావ రాశిలో ఉన్నాడు, మీనంలో. మేషలగ్నం నవాంశ. రవి శుక్రులు మేషంలో ఉన్నారు. శని వృషభంలో ఉన్నాడు. గురువు మిథునంలో ఉన్నాడు నవాంశ చక్రంలో. రాహు కర్కాటకంలో ఉన్నాడు. బుధుడు నవాంశ చక్రంలో తులలో ఉన్నాడు. కేతు సరికి మకరంలో ఉన్నాడు. చంద్రుడు కృత్తిక 3వ పాదం అంటే కుంభరాశిలో చంద్రుడు ఉన్నాడు. ఇది గ్రహస్థితి, రాశి నవాంశ. కనుక ఇక్కడ ఆయుష్కారకుడు అనేటువంటి శని నీచ, ఆయుష్ స్థానాధిపతి శుక్రుడు కూడా కలిశాడు. నవాంశ చక్రంలో కూడా శుక్రుడు శత్రుక్షేత్రం. లగ్నం శ్రీరం, లగ్నాధిపతి ప్రాణం. ఆ లగ్నాధిపతి అష్టమాధిపతి ఒకటే ఈ లగ్నానికి. అంటే లగ్నాధిపతి కంటే అష్టమాధిపతి బలవంతుడు అయ్యేటట్టయితే ఆయుర్బలం అదే కొద్దిగా అపాయాలు జరుగుతూ ఉంటాయని చెప్పొచ్చు. లగ్నాధిపతి అష్టమాధిపతి ఒకటే. ఈ లగ్నానికి కొద్దిగా క్రిటికల్ అపాయాన్ని చెప్పటం. చంద్రలగ్నాత్ లగ్నాధిపతి అష్టమాధిపతి. చంద్రలగ్నాథ్ లగ్నాధిపతి శుక్రుడు. చంద్రలగ్నాథ్ అష్టమాధిపతి గురువు. ఆ గురువు శనింట్లో ఉన్నాడు. అక్కడ కూడా గురువుకి బలం తక్కువ, అది కొద్ది పరల. కనుక ప్రజెంట్ బాగానే ఉన్నాడు. కాకపోతే అతని ఆలోచన విధానం అనేటువంటిది పంచమాధిపతి నిలిచిపెట్టాడు. పంచమలో గురువు ఉన్నాడు, గురుకేతువులు. కేతువు అంటే లేటెస్ట్గా ఆలోచించడం, విచిత్రంగా ఆలోచించడం. గురువు ఉంటే ఆ గురువు లగ్నాత్, చంద్ర లగ్నాత్ బ్యాడ్ ప్లానెట్ అనమాట. తృతీయ షష్టాధిపతి ఉంటే మొండితనం అనేది వస్తుంది. పంచమాధిపతి నిలిచిపెడితే మంచి చెప్పు జరగదు. బోర్డు మీద 10 పాయింట్లు ఉన్నాయి. ఆ పాయింట్ క్యాచ్ చేయాలి, క్యాచ్ చేయలేడు. 1వ పాయింట్ చేయలేడు, 2వ పాయింట్ చేయలేడు, 3వ పాయింట్ చేయలేడు. ఎక్కడో ఒక 5వ సారో క్యాచ్ చేస్తే క్యాచ్ చేయొచ్చు. చదువు ఫెయిల్యూర్ అన్నమాట. విద్యాస్థానాధిపతి నిలిచిపెట్టాడు. బుద్ధికారకుడు కూడా అంత పెద్ద ఇదిగా లేడు. బుధ శుక్ర శనులు 7 అన్నమాట. 7వ స్థానం గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. మనకారకుడు చంద్రుడు, అమావాస్య చంద్రుడు. రవిచంద్ర కుజులు అష్టమం. నవాంశ చక్రంలో ఉత్తర కృత్తిక 3వ పాదం అయినందువలన ఆ చంద్రుడు ఈ నవాంశ చక్రంలో కుంభంలో ఉన్నాడు. అందువలన ఆలోచన శక్తి, అమావాస్య ప్రపంచాన్ని ఆడించేది సూర్యచంద్రులే ముఖ్యంగా. అటువంటి చంద్రుడు దెబ్బతిన్నాడు. అలాగే మనోస్థానాధిపతి దెబ్బతిన్నాడు. చంద్రలగ్నాత్ మనోస్థానాధిపతి బుధుడు శుక్రశనులతో కలిసి 12వ ఇంట్లో ఉన్నాడు. ఆ శుక్రశనులకి బలం లేదు అక్కడ. మనకారకుడు కూడా బాగా అమావాస్యలో చంద్రుడు లేడు. అట్లాగే వాక్స్థానాధిపతి, కుటుంబ స్థానాధిపతి అష్టమంలో ఉన్నాడు, వృషభంలో. సుఖస్థానాధిపతి శని నీచిపెట్టాడు. సుఖస్థానంలో ఎవరు లేరు. ఇక భార్యాస్థానానికి కూడా అష్టమంలో ఉన్నాడు కుజుడు. అంటే కుజుదోషం అని అంటాం. కుజుదోషం అంటే 1, 2, 4, 7, 8, 12 కుజుదోషం అంటాం. ఆ 8లో ఎక్కువ దోషం అని చెప్తుంటాం. ఆ 8లో కూడా వృషభ లగ్నానికి, తులా లగ్నానికి తేడా ఏంటంటే, ఇది వృషభ రాశికి కుజుడు అష్టమంలో ఉంటే మిత్రశాతంలో ఉంటాడు గురువింట్లో. గురువు శత్రువు అయిన
ఇదే తులాలగ్నానికి కుజుడు అష్టమంలో ఉంటే చతుర్క్షేత్రంలో ఉంటాడు. అందువల్ల దోషం ఎక్కువ కుజ దోషానికి. కనుక రవికుజులు కలిస్తే కోటేశ్వర యోగం అని చెప్పి అంటుంటాం, కానీ కలిసింది అష్టమ స్థానం అయినా సరే ఇక్కడ ముందు యాక్షన్ బాల దశమాధిపతి, దశం అంటే యాక్షన్, యాస్ అంటే వృత్తి, దశమాధిపతి నీచిపడిపోయాడు అష్టమంలో. కనుక క్షీణచంద్రుడు క్షీణచంద్రుడు ఉచ్చబడితే అమ్మా నా పెళ్ళప్పుడు నీకు ₹1,00,00,000 పెట్టి చీర కొంటానమ్మా అంటాడు. ₹1,00,00,000 పెట్టి పెళ్ళప్పుడు చీర కొనరు కదా. అంటే గొప్పగా ఆలోచిస్తుంటాడు. ఇంప్లిమెంటేషన్కి వీలు కానటువంటి మనఃకారకుడు శని నీచ, మాతృకారకుడు, మాతృస్థానాధిపతి, మనోస్థానాధిపతి నీచ, మనఃకారకుడు చూడండి ఏమన్నా క్షీణచంద్రుడు. ఆ భార్యాస్థానం రహస్యాంగ స్థానం, అక్కడ బుధ శుక్ర శనులు. పుట్టినప్పుడు ఏమైనా సూర్యదశ 12 ఏళ్ల దాకా, చంద్రదశ 2010 దాకా, 2000 నుంచి ఆ చంద్రదశ అమావాస్యుడు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్, రవికుజులతో కలిసి పాపగ్రహాలతో చాలా ప్రాబ్లమ్స్ అనేది చూస్తాం. నవాంశ చక్రంలో కూడా శనింట్లో అన్ని గ్రహాలు వేరు, అన్ని గ్రహాలు అలా ఉంటాయి. చంద్రుడు వచ్చేసరికి పాడ్యమి, విధియ, తదియ, పౌర్ణమి, మళ్ళీ పాడ్యమి, తదియ, అమావాస్య, చంద్రగ్రహణం. సో ఇట్లా ఈ గ్రహణాలు ఇవన్నీ చూసి సినిమా చూసేస్తాం అనమాట. అక్కడే బ్రెయిన్ బాగా తేడా వస్తుంది 12 ఏళ్ల లోపు. అక్కడి నుంచి భార్యాగ్రహం వచ్చింది, రహస్యాంగ స్థానాధిపతి 7x1 11/5/10 నుంచి 11/5/17 లోపల అక్కడ ప్రేమలోకి వెళ్ళిపోతుంటాడు. ఎందుకని బుద్ధిగ్రహం పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉంటే భార్య గురించి ఆలోచించాలి, వివాహం గురించి ఆలోచించాలి. పెళ్ళి 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 అంటూ 30 ఏళ్ళ దాకా పెళ్ళి కాకపోవచ్చు, లేదా ఆలస్యం అయిపోవచ్చు. చంద్రలగ్నాథ్ భార్యాస్థానానికి కూడా కుజుడు. అక్కడ కుజు సుక్కులు ఒకళ్ళింట్లో ఒకళ్ళు ఉండకూడదు. అది కొద్దిగా తేడా చెప్పారు అన్నమాట ఋషీశ్వరులు. భార్య విషయాల్లో కుజు శుక్రుడు ఒకళ్ళింట్లో ఒకళ్ళు ఉంటే ఉన్నది సప్తమ అష్టమంలో కుజు శుక్రులు పరివర్తనలో ఉన్నారు. ఈ లగ్నాన్ని చూస్తే ఏం చెప్తాం, కుశాగ్ర బుద్ధి కులవర్ధిని బౌద్ధనం అని. ఎన్టీ రామారావు ఉన్నారు, ఆయనకి లగ్నం ఇదే లగ్నం, తులా లగ్నం, శుక్రుడు 7 ఇంట్లో ఉన్నారు ఒక్కడే అక్కడ. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఎన్నో కోణాల్లో మనం ఆలోచించుకొని వాక్స్థానాధిపతి, కుటుంబ స్థానాధిపతి, ధనాధిపతి అష్టమం. అది ఎన్టీ రామారావు జాతకంలో కూడా కుజుడు అష్టమే. అందువల్ల ఇక్కడ భార్యను కోల్పోవడం జరిగిందనమాట 7 శుక్రుడు. మరలా ఇంకో వివాహం చేసుకున్నారు, అప్పుడు ఎట్లా వస్తారు, ఎవరు వస్తారు అనేటటువంటిది అది. కనుక ఈ శుక్రుడు రాశి నవాంశంలో వివాహకారకుడు శుక్రుడు రాశి నవాంశంలో మేషంలో ఉన్నాడు. రాశి నవాంశంలో మేషంలో అంటే భార్యకు ఆనందం ఏముంటుంది. శుక్రుడు ఉచ్చబడితే భార్య నెత్తిమే పెట్టుకుంటాడు. శుక్రుడు సొంత ఇంట్లో ఉంటే భార్యను బాగా చూసుకుంటాడు. శుక్రుడు మిత్రక్షేత్రంలో ఉంటే భార్యతో ఫ్రెండ్లీగా ఉంటాడు. శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉంటే ఆ శుక్రుడు లగ్నాధిపతి, ఈయన పరిస్థితి కూడా సక్రమంగా లేదు. ఆ శుక్రుడు నీచపడ్డ శనితో కలిశాడు. ఆ భాగ్యాధిపతితో ఉన్నందువల్ల ఆ బంధువులు, వాతావరణం, పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇతను మందుకు అలవాటు పడ్డాడు. రాహు వచ్చిన తర్వాత, రాహు మత్తుపాని గ్రహం. అందరూ ఏమంటారు, రాహు లాభంలో ఉంటే చాలా బాగుంటుంది, గురువు చూస్తున్నాడు, శ్రమ లేకుండా డబ్బులు వస్తాయి. కుజుడు చూస్తున్నాడు అష్టమంలో నుంచి, వ్యాపారాలు కూడా చేస్తాడు. నవాంశక్రంలో రాహు కర్కాటకంలో ఉండి ఏకైక రాజయోగం శని చూస్తున్నాడు. ఏదో వృత్తి సంబంధం కూడా కొద్దిగా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. గృహం, భూమి, వాహనం, ఒక సొంత ఇల్లు ఉన్నది, వాస్తు ఉండదు. గృహస్థానాధిపతి నీచిపెట్టాడు శుక్రబుధులతో. ఈ ఆగ్నేయ లోపం ఉంటుంది, ఈ తూర్పు వాకిలి అది, ఉత్తరవైపు లోపం ఉంటుంది, పడమరేపు లోపం ఉంటుంది. కనుక ఇక్కడ చంద్రలగ్నాథ్ గృహస్థానం రాహు, అది రైల్వే ట్రాక్ దగ్గర ఆ ఇల్లు ఉన్నది. ఆ యొక్క గృహస్థానాధిపతి కూడా చంద్రలగ్నాథ్ గృహస్థానాధిపతి లగ్నాథ్ అష్టమం చంద్రుడితో కలిశాడు. చంద్రకుజ రవులు. నవాంశక్రంలో ఆ రవి ఉచ్చబడి శుక్రుడితో కలిసి ఉన్నారు. అందువలన ఇక్కడ వాస్తురీత్యా కూడా చాలామంది సిద్ధాంతాలు చూపించారు. ఇక్కడ రాహు దశలో మత్తుపానీయానికి అలవాటు అయ్యారు. ఆ గవర్నమెంట్ మందు అమ్ముతున్నందువల్ల ఇవి కొన్ని కారణాలు. ఆ తర్వాత మందుని స్ట్రిక్ట్ చేశారు. ఒక డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ట్యాబ్లెట్ మందు తాగానే ఆ యొక్క వాంతి అయ్యేలాగా ట్యాబ్లెట్ వేశారు. మందు మానేసేశారు. మళ్ళీ గంజాయికి అలవాటు పడ్డాడు. ఆ కాలంలో గంజాయి దొరికింది, గంజాయికి అలవాటు పడ్డాడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఇంకా 2000, 2001, 2002 ఆ లాక్డౌన్ కాలంలో గురువు వచ్చాడు. గురువు లగ్నాథ్ శత్రువు, చంద్రలగ్నాథ్ శత్రువు. ఆ ఇంటి వనరు కుంభంలో ఉన్నాడు, ఆ ఇంటి వనరు నీచబెట్టాడు. కనుక ఆ రాహులో గురువులో కూడా ఫ్రెండ్స్ వలన, పక్క వాళ్ళ వలన, కొలీగ్స్ వలన
ఆ వార్తలు ఆందోళనగా ఉండి అక్కడ కొద్దిగా పోలీస్ కేసు అవ్వటం, అది మొత్తం మీద ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఆ శుక్రుడు చూస్తున్నందువల్ల, లగ్నాన్ని గురువు చూస్తున్నందువల్ల ఏదో కొద్దిగా బయటపడ్డాడు. నెక్స్ట్ శని వచ్చాడు. వాడు ఉంది ఎక్కడ 7వ ఇంట్లో, అమ్మాయిల గురించి ఆలోచించడం. 7 రహస్యాంగ స్థానం కనుక ఈ రోగాలు అనేటువంటిది కూడా ఏం చెప్పాలి, షష్టాధిపతి కుంభం అంటే కాళ్ళ సంబంధించిన ప్రాబ్లమ్సా, లేకపోతే మేష వృషభాల్లో గ్రహాలు 6 పడ్డాయి అంటే హెడేక్, ఆలోచన ఏదైనా సరిగ్గా లేకపోవడం. రాహు దశ ఏమన్నా సింహంలో పడింది, తండ్రి దండంలో. అంటే సింహంలో రాహు పాపగ్రహం ఉండేటట్టయితే, కర్కాటకంలో పాపగ్రహం ఉండేటైతే, పూర్వజన్మలో తల్లి శాపాల వలన ఆ జాతకుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ అనుభవిస్తుంటాడు. సింహంలో పాపగ్రహం ఉండేటట్టయితే అప్పుడు తండ్రి పూర్వజన్మలో పెట్టిన కొద్దిగా అతను బాధ పెట్టినందువలన ఆ ప్రాబ్లమ్స్ ఈ జన్మ అనుభవిస్తుంటాడు. ఈ జన్మలో కూడా తండ్రి తిడతానే ఉంటారు. కారణం ఏంటంటే సింహంలో రాహు ఉంటే తండ్రి దండనే కాకుండా, తండ్రి తిట్టడాలు కాకుండా, తండ్రి కూడా ఆ యొక్క పొట్ట సంబంధించిన విషయాలు, ఆ కిడ్నీ, ఒంటేలు పరీక్షలు, వాతావరణాలు, రాహు సంబంధంగా గురువు చూస్తున్నాడు రోగస్థానాధిపతి, కుజుడు చూస్తున్నాడు ఓ పాపగ్రహం. అక్కడ ఆపరేషన్లు, వాతావరణాలు, పెద్దవాళ్ళకి ఇవి కూడా అవకాశాలు అనేటటువంటి ఉంటాయి. ఈ రాహుని ఏంటంటే లాభంలో ఉన్న మెయిన్ గురువు చూస్తున్నందువల్ల వాడు లగ్నాది చంద్రలగ్నాది వ్యతిరేక గ్రహం అయినందువల్ల అక్కడ గురువు కొంచెం ఎక్కువగా బ్యాడ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ వలన, కొలీగ్స్ వలన, పార్ట్నర్స్ వలన, పక్క వాళ్ళ వలన. ఈ అబ్బాయి తర్వాత ఎవరు లేరు. ఎందుకు లేరయ్యా అంటే తృతీయ షష్టాధిపతి గురువుకి ఎత్తుగలవటం, చంద్రలగ్నాది తృతీయాధిపతి అమావాస్యనుడు అవటం. అట్లా కుటుంబ స్థానాన్ని ఎవరు చూస్తున్నారు, వాక్స్థానాన్ని రవికుజులు చూస్తున్నారు. పాపగ్రహాలు చూస్తే క్యాష్ టైట్, జేబులో డబ్బులు పెడితే ఎంత పెట్టినా ఉండవు. అట్లా కనుక ఫస్ట్ ఆలోచన విధానం అనేటువంటిది బాగుంటే అప్పుడు మిగిలిన యోగాలు చెప్పాలి. కనుక మనోస్థానాధిపతి నిలిచిపెట్టాడు, మనోస్థానంలో షష్టాధిపతి ఉన్నాడు, మనోస్థానంలో కేతు ఉన్నాడు, గురుకేతువులు. చంద్రగ్నాథ్ మనోస్థానాధిపతి బుధ శుక్రులు, మొండితనం అనేది వచ్చేసింది, శనితో కలిశాడు. కనుక పుట్టినప్పుడు అమావాస్యుడు కాబట్టి చనుడే లేడు, చనుడే ప్రపంచాన్ని ఆటాడించే గ్రహం. అది చంద్రదశ కూడా రన్ అయింది 2000 నుంచి 2000 చంద్రదశ అనేటటువంటిది చిన్నప్పుడే 2 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు, 2000 మే నుంచి 2010 మే. అక్కడే క్షీణచుండు కాబట్టి ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండడం. ఆ తర్వాత కుజుదశ వచ్చింది, కుజుడు అష్టమం 2010 మే నుంచి 2017 మే. ప్రేమలు, వాతావరణాలు, విషయాలు, ఆడపిల్లలు. అది ఎందుకంటే చతుర్థాధిపతి సప్తమంలో ఉన్నా, సప్తమాధిపతి చతుర్థంలో ఉన్నా, చతుర్థ సప్తమాధిపతి తెలిసినా, సప్తమాధిపతి దశ వచ్చినా కొద్దిగా ప్రేమలకు అవకాశాలు ఉంటాయి. అది 11/5/2017 లోపు కొద్దిగా ప్రేమలు, వాతావరణాలు, ఫ్రెండ్స్. ఇక అక్కడి నుంచి రాహు వచ్చాడు. రాహు ఉంటే మిలిటరీ డిసిప్లిన్, లేకపోతే ఇంట్లోంచి పారిపోవటం. రాహు సింహంలో ఉన్నాడు. సింహం ఊరు బయట, కొండ ప్రాంతాలు, అరణ్య ప్రాంతాలు తిరుగుతుంది. ఆ రాహుని గురువు చూస్తున్నందువల్ల నా ఫ్రెండ్స్ కొద్దిగా పనికిమాలినటువంటి వాళ్ళు, కాంప్లికేషన్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు కొద్దిగా. అంటే ఎట్లా ఉంటుందంటే ఆ గురువు ఇప్పుడు ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చాడు, ఇంట్లో కూర్చున్నాడు, బయటికి లోపలికి వెళ్ళాడు డ్రెస్ మార్చడానికి. వాళ్ళ మొదలు చెప్తుంటారు ఫ్రెండ్స్, మీ అబ్బాయి పనికిరాడండి, మీ అబ్బాయి అట్టండి, మీ అబ్బాయి ఇట్టండి. నేను పక్కన వాళ్ళు అదే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తృతీయ షష్టాధిపతి గురువు అంటే పక్కింటి ఆమె కూడా ఆమెతో కోఆపరేట్గా మాట్లాడదు. కనుక అది అతి ముఖ్యమైన గ్రహం. లగ్నాది చంద్రాతి శత్రు. అందువల్ల ఇక్కడ మాట్లాడతాం అనేటటువంటిది బుధుడి నుంచి 2 రవి, నేనే గొప్ప అన్న మాట. బుధుడి నుంచి 2 కుజుడు, డామికంగా మాట్లాడటం, దబాయించి మాట్లాడటం. చంద్రలగ్నాది ద్వితీయాధిపతి అంటే వాక్స్థానపతి వ్యయం, షష్టాధిపతి కలిసి మొండితనంతో మాట్లాడటం, తొందరపాటుతో మాట్లాడటం. ఆలోచన విధానం మనం తెలుసుకున్నాం. మాట్లాడటం బాగా యాక్షన్ వచ్చేసరికి దశమాధిపతి అష్టమం నీచ, క్షీణచంద్రుడు ఉచ్చస్థితి. అమ్మ 1 కోటి రూపాయలు పెట్టి నీకు చీర కొంటాను, నా పెళ్ళప్పుడు నేను 100 కోట్లు సంపాదిస్తానమ్మా. ఎందుకంటే క్షీణచంద్రుడు ఉచ్చస్థితి పడితే గొప్పగా ఆలోచిస్తుంటాడు, కొండగంటి కడుతుంటాడు. ఆ పంచమాధిపతి మనోస్థానానికి కూడా నీచే. అది అందువలన ఇక్కడ 2-7 చంపే స్థానాలు అంటే మారక స్థానాలు. కనుక ఆ 2-7 అధిపతి వెళ్ళేమన్నా అష్టమంలో పడ్డాడు. ఆ దశ కూడా చూశాడు. ఆ చంద్రదశ అమావాస్యుడు దశ కూడా చూశాడు చిన్నప్పుడు. ఇప్పుడు రాహు దశ. రాహు లాభంలో ఉండగానే సిద్ధాంతులు బై మిస్టేక్ ఏమనుకుంటారంటే బ్రహ్మాండం ఈ అబ్బాయికి ఏంటనుకుంటారు. రాహుని చూస్తుంది. రాహు ఇంట్లో ఉన్నాడు, రవి ఇంట్లో ఉన్నాడు.
సూర్యుడి ఇంట్లో ఉన్నాడు, సూర్యుడిలో అష్టమంలో ఉన్నాడు. అంటే నేను మినిస్టర్ గారి ఇంట్లో ఉన్నా, మినిస్టర్ గారు వెళ్ళి జైల్లో ఉన్నాడు. ఆ రాహుని గురువు చూస్తున్నాడు. ఆ గురువు తృతీయ షష్టాధిపతి, వాడు ఏడిపించే గ్రహం. నవాంశ చక్రంలో ఆ రాహుని శని చూస్తున్నాడు. అందువల్ల కొద్దిగా ఆ చంద్రలగ్న తల్లిదండ్రులు వాళ్ళు కొద్దిగా ఏదో సంపాదించి పెడుతుంటే ఆ అబ్బాయి జీవిస్తున్నాడు అనమాట. ఇక్కడ కేసులు కూడా రాహుల గురువులో పోలీస్ కేసు అవ్వటం గంజాయి వల్ల, అదో రాహుల శనిలో సక్రమంగా లేకపోవటం, ఆ చదువు రాకపోవటం, విద్యాస్థానం నీచిపడడం వల్ల, ఆ బుధ శుక్ర శనుల కాంబినేషన్లో దశమాధిపతి అష్టమంలో నీచపడితేనే కాకుండా చంద్రలగ్న దశమాధిపతి నీచ, షష్టాధిపతితో కలిసి బుధుడితో కలిసి అక్కడ ఏ పని చేసినా కూడా చెప్పకుండా పెళ్లి చేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అన్నీ బాగుంటే ఇక్కడ ఏం బాగాలేదు కాబట్టి, పిల్లనిచ్చేవాళ్ళు లేరు కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాల్సింది అర్థం కాక ఆ డాక్టర్ తీసుకెళ్తే ఆ డాక్టర్ ఏమన్నా మందు మాంతం కోసం ఒక ట్యాబ్లెట్ ఇస్తే మందు మానిన తర్వాత మళ్ళీ అప్పుడు గంజాయికి అలవాటు పడ్డాడు అనమాట. అది ఎందుకనగా అంటే ఆ లగ్నాథ్ ద్వితీయాధిపతి నోరు సంబంధం గ్రహం, వాక్ సంబంధం గ్రహం, కంటి సంబంధం గ్రహం, పంటి సంబంధం గ్రహం, ఇది వెళ్ళి అష్టమంలో పడింది. ఆ చంద్రుడితో కలిసి రవితో కలిసి అట్లా. అందువల్ల అక్కడ కొద్దిగా అన్ని కోణాల్లో కూడా కుటుంబ స్థానాధిపతి సక్రమంగా లేరు. చంద్రలగ్నాథ్ కుటుంబ స్థానాధిపతి బుధుడు శుక్రులు వ్యయం నీచబడ్డ శనితో కలిసి, సుఖస్థానాధిపతి నీచబట్టాడు, చతుర్థంలో ప్రేమలు ఉంటాయి. పంచమాధిపతి నీచ, ఆలోచన సక్రమంగా లేదు. ఆ శుక్రుడు వివాహకారకుడు రాశి నవాంశంలో కుజక్షేత్రాల్లో ఉంటాం, మంచిది కాదు. కుజుడు శుక్రుడు ఒకరి ఇంట్లో ఒకడు ఉండకూడదు. వివాహ విషయాల్లో, భార్య విషయాల్లో లోట్పాట్లు అనేటటువంటి చెప్తాం. శుక్రుడు 7వ ఇంట్లో ఉంటే మనకి ఈ మేష లగ్నం, ఇది తులా లగ్నానికి పెద్ద ఎన్టీ రామారావుకి 2 వివాహాలు జరిగినాయి. అక్కడ శుక్రుడు కుజక్షేత్రం, అక్కడ కూడా ఎన్టీ రామారావు గారికి కూడా పెద్ద ఎన్టీ రామారావు కూడా కుజుడు అష్టమే, అక్కడ కూడా కుజ శుక్రులు ఒకరి ఇంట్లో ఒకడు ఉన్నారు. అందువల్ల ఇక్కడ ఈ దశలు కుర్తిగా నచ్చుతున్న కోపం ఎక్కువ, నిమిషాలు అయిపోవాలి ఆ పని. తృతీయ షష్టాధిపత్యం వచ్చి పంచంలో ఉంటే కోపం వస్తే ఇసురు కొడితే ఫోన్ ముక్కలు అయిపోవాలి. ఆడుకునేటప్పుడు అని గెస్తాలు ఉంటాయి చిన్నపిల్లల్ని ఇట్లా. కనుక ఈ అష్టమంలో కుజుడు ఉండేటట్టయితే ఏంటంటే జనరల్గా అంటే నేచర్ ఆఫ్ డెత్ చెప్పేటప్పుడు అష్టమంలో కుజుడు ఉండేటట్టయితే మనం ఏ భాగంలో ఉన్నాడో ఆ భాగంలో కొద్దిగా అవయవ లోపం జరిగి అక్కడ అది స్థిర రాశి అయితే ఇంట్లో ఇందిరాగాంధీ ఉంది, కర్కాటక లగ్నం, కుజుడు 2 అష్టమానం చూస్తున్నాడు. ఇక్కడ పొట్టస్థానం సింహంలో ఉండి అష్టమానం చూస్తున్నాడు. అష్టమం ఏంటి? కుంభం, ఇంట్లో మరణం, పొట్ట కాయం దగ్గర మరణం. అట్లాగే ఇక్కడ వచ్చేసరికి ఆయుష్ అనేటటువంటిది ఇక్కడ ఎంత అని పక్కన పెడదాం. ఆయుష్కారకుడు నిలిచిపెట్టాడు. ఇక్కడ రన్నింగ్ దశలు బాల, నెక్స్ట్ వచ్చే గురుదశ కూడా బాల. లగ్నాత్ శత్రువు, చంద్రలగ్నాత్ శత్రువు, తులా లగ్నానికి వృషభ రాశికి ఆ గురువు వచ్చే 2035 మే నుంచి 16 ఏళ్ళు వస్తాడు. ఆ పంచమం అక్కడ బుద్ధి స్థానంలోనే ఉన్నాడు గురుకేతువులు. చంద్రలగ్నాథ్ కూడా మంచోడు కాదు. అందువల్ల ఎప్పుడన్నా అవని వాతావరణాలు అక్కడ ముఖం దగ్గర దెబ్బ కొద్దిగా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు జరదా కదా. జరదా అనగానే ఏంటంటే మామూలుగా వేస్తే జరదా, బొగ్గ క్యాన్సర్ వచ్చింది. ఎవరికి అమ్మిన ఆయనకు కూడా వచ్చిందనమాట. మాణిక్ చంద్ గుట్కా ఆయన అమ్మాడు, 1000 కోట్లు సంపాదించాడు. ఆయనకు అలవాటే లేదు సిగరెట్ అలవాటు, ఆయనకు కూడా క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి గంజాయి కదా, ఆటోమేటిక్గా తేడా రావడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఎక్కడ ఉన్నది? ఇది ముఖస్థానం, ఇది తలకాయ స్థానం, ఇది మేషం, బుధ శుక్ర శనులు ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి రవికుశ చంద్రులు ఉన్నారు, అగ్నితత్వ గ్రహాలు అన్నమాట. అది నోట్లో పెట్టుకుంటారు కదా పొద్దులు, ఇంకొకటి తేడా రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ జ్యోతిష్యం నేర్చుకునేటువంటి వాళ్ళకి కొద్దిగా ఉపయోగపడుద్ది అనే ఉద్దేశంతో ఈ చార్ట్ అనేటటువంటిది మీకు ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది చెప్తున్నాం. మనం రెమెడీ చెప్పాలి. ఏం చెప్తాం? రాహు దుర్గాదేవి భక్తుడు అండి, దుర్గాదేవి పూజ చేయండి. ఆ రాహుకి ఎదురుమైన గ్రహాలు పడ్డాయి. ఇంకా అది కాలసర్ప దోషం అని కూడా చెప్తాం. కాలసర్ప దోషంలో రాహుదశ రన్ అవుతున్నాడు అనమాట. అందువల్ల జంటపామి విగ్రహాలు ఏమైనా ఇంటి దగ్గర ఉంటే పూజ చేసుకోవాలంటే వాళ్ళ మదరు అయ్యా నేను చేయొచ్చు అయ్యా అని అడుగుతుంది. పెళ్లి కాకముందు తల్లి చేసే అర్హత ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత భార్య చేయొచ్చు. ఆ జాతకుడు ఎప్పుడైనా చేయొచ్చు, అదే జాతకుడు చేసే సిచ్యువేషన్స్లో లేడు. అందువల్ల దీనికి ఏదైనా మంచి జాతకం చూసి చేయగలమంటే బలమైంది, బలహీనమైంది, మధ్యస్థమైంది, కర్మఫలాలు 3 రకాలు.
ఇక్కడ నేను బలంగా చెబుతున్నాను, ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది అని చెప్పాను. అది కూడా తప్పించుకోవాలంటే హిమాలయాల్లో ఋషీశ్వరులు ఉన్నారు, వాళ్ళకి ఏం గ్రహాలు పనిచేస్తాయి. కనుక ఇతను అట్లా కాదు కదా, గురువు తృతీయ షష్టాధిపతి చూస్తున్నాడు కదా, ఫోన్ వలన, లెటర్ వలన, నోటీస్ వలన, ఫ్రెండ్ వలన, కొలీగ్స్ వలన, చాడీల వలన కాంప్లికేషన్స్ అని ఇస్తుంటాడు గురువు చూస్తున్నందువలన. ఆ కుజుడు చూస్తున్నందువల్ల ప్రేమలో వాతావరణాలు, విషయాలు, ఫ్రెండ్స్తో తిరగటం. పంచమంలో కూడా శుక్రబుధ శనులు కలిసినందువల్ల ప్రేమలు ఎక్కువగా ఉంటుంటాయి కదా. అట్లా చదువు అబ్బలేదు, చతుర్థాధిపతి నీచ, బుధుడు కొద్దిగా శత్రుక్షేత్రం, శుక్రుడు కొద్దిగా సక్రమంగా లేకపోవటం వివాహకారకుడు, భార్యకి న్యాయం జరగదు. శుక్రుడు ఉచ్చబడితే జనరల్గా ఏ లగ్నమైనా భార్య నెత్తి మీద పెట్టుకుంటాడు. శుక్రుడు సొంత ఇంట్లో ఉంటే భార్యను బాగా చూసుకుంటాడు. శుక్రుడు మిత్రక్షేత్రం అంటే ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇప్పుడు శుక్రుడు రాశి నవాంశంలో మేషం, పాపగ్రహ కాంబినేషన్లో ఉన్నందువల్ల 10 పైసలు ఆనందం కూడా భార్యకు ఉండదు. ఎందుకని శుక్రుడు నవాంశక్రంలో సూర్యుడితో కలిశాడు మేషంలో, రాశిచక్రంలో నీచబడ్డ శని బుధుడితో కలిశాడు. అందువల్ల ఆనందమైనటువంటిది వివాహితం ఉండదు. వివాహకాలం శుక్రుడు, పైగా భార్య ఇంటూ 1 అష్టమం ఆ కుజుడు. అందువల్ల కుజదశ అయిపోయింది కాబట్టి భార్యగా అబ్బాయిలు మనం చెప్పం, ఎందుకంటే కుజదశ అయిపోయిందిగా ఇక్కడ 2017కి 19 ఏళ్ళకి. అప్పుడు ప్రేమల వాతావరణానికి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు రాహు దిశ అది. అందువల్ల ఇది మనం ధర్మంగా దుర్గాదేవి పూజ చేసుకోమంటే తల్లి పాపం నేను చేస్తాను అంటే చేసుకోమ్మా అని చెప్పాం. ఆ దుర్గాదేవి మంత్రం ఇచ్చాం, ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. బాగా ఒత్తుంటుంది, బిహెచ్ఆర్ఏఎం. అది ఆ రాహు కవచం ఉంటుంది. ఆ రాహు కవచం ఆన్ చేస్తే ఏంటంటే ఆ శబ్దం అంతా నీళ్ళలోకి వెళ్తూ ఉంటుంది. అంటే అతను చేయాలి ఫస్ట్. ముందు నేను కొద్దిగా చేసి ఓ 10 మంత్రాలు చేసి అమ్మ నువ్వు చేయని చెప్పారంటే ఫలితం ఉంటుంది. ఆయన మత్తులో పడిపోయే స్టేజ్లో ఉంటే తల్లి చేస్తే ఎంత మేర జరుగుద్ది, అప్పుడు ట్రీట్మెంట్ అవసరం. ఇప్పుడు డాక్టర్ దగ్గర మనం తీసుకెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉంటే విషయాలన్నీ మీకు అర్థమని అనుకుంటాను. నవాంశకరంలో శని ఎక్కడ ఉన్నాడంటే వృషభంలో ఉన్నాడు. వృషభంలో అంటే శని శుక్రుడి ఇంట్లో ఉన్నా, శుక్రుడు శని ఇంట్లో ఉన్నా ఫిజికల్ కాంటాక్ట్స్ కూడా సక్రమంగా ఉండవు. భార్య అలిగి పడుకున్నందువల్ల, పుట్టింటికి వెళ్ళినందువల్ల, కొన్ని కాంప్లికేషన్ ఉన్నందువల్ల. భార్యాస్థానంలో పంచమాధిపతి ఉండకూడదు. పెళ్లి గురించి ఆలోచిస్తుంటాడు, పెళ్ళైన తర్వాత కూడా భార్య గురించి ఆలోచిస్తుంటాడు. అది దోషం. పంచమాధిపతి సప్తమంలో ఉన్న, సప్తమాధిపతి పంచమం దోషం. ఇక్కడ సప్తమాధిపతి అష్టమం, ఇంకా పెద్ద దోషం. అన్ని విషయాలు విన్నారు, కొద్దిగా అవగాహన అయింది అనుకుంటాను. మంగళం మత్స్వం భయాత్.